నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను కావ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అహ్మదాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాని దేశాభివృద్ధి కోసం ఎలాంటి అవకాశాన్ని వదులుకోలేదన్న నరేంద్ర మోదీ. గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ ఎక్స్పోలో పాల్గొన్న ప్రధాని 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దటమే లక్ష్యమన్న నరేంద్ర మోదీ. గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ ఎక్స్పోలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ పారిశ్రామిక విధానాలు అమలు చేస్తున్నట్లు వెల్లడి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం నిరంతరం కృషి చేస్తుందని దూరదర్శన్ ప్రత్యేక ముఖాముఖిలో ప్రకటించిన కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి. గ్రామ సభల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ శాఖ ప్రపంచ రికార్డ్. ధృవీకరణ పత్రం అందుకున్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ఇక వివరాలు చూద్దాం. ప్రజల అంచనాల మేరకు పనిచేస్తానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రధాని ఈరోజు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ నమో భారత్ ర్యాపిడ్ రైల్ భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలిచిందన్నారు. దేశవ్యాప్తంగా వందే భారత్ మెట్రో రైళ్లు పెంచుతున్నట్లు తెలిపారు. మూడవసారి ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లోనే కొందరు వ్యక్తులు దేశ ఐక్యత, అభివృద్ధికి ఆటంకం కలిగేలా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. 100 రోజుల్లో 15 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభమైనట్లు వివరించారు. ప్రతిపక్షాలు ఎంత అవమానించినా దేశ ప్రయోజనాల కోసమే శ్రమిస్తానని వెల్లడించారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్యం, యువతకు ఉపాధి కల్పనపై ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. దేశంలో కొత్తగా 11 లక్షల లఖ్పత్ దీదీలను సృష్టించినట్లు తెలిపారు. నూనె గింజల రైతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించినట్లు పేర్కొన్నారు. ఉల్లి, బియ్యం ధర ఉత్పత్తి దృష్టి పెడతామన్నారు. గుజరాత్ కొత్త రకాల పంటలను విదేశాలకు ఎగుమతి చేస్తుందని వివరించారు. నాణ్యతను బట్టి గుజరాత్ వస్తువులు గుర్తింపబడాలని కోరారు. ప్రతి పౌరుడు భారతదేశానికి బ్రాండ్ అంబాసిడర్గా కావాలని ఆకాంక్షించారు. వచ్చే 25 ఏళ్లలో భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతామని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. देशवासियों को बहुत बहुत बधाई देता हूं। 60 साल के बाद देश की जनता ने एक नया इतिहास रचा है। एक सरकार को लगातार तीसरी बार देश की सेवा करने का अवसर दिया है। हर मजाक, हर मखौल, हर अपमान को सहते हुए एक प्रण लेकर के 100 दिन मैंने आपके कल्याण के लिए, देश हित के लिए नीति बनाने और निर्णय लेने में जुटा लिए और तय किया था जिनको जितना मखौल उड़ाना है उड़ा दो, उनको भी तो मौज आएगी। ले लो। और मैंने तय किया था मैं एक भी जवाब नहीं दूंगा। जिस रास्ते पर मुझे देश के कल्याण के मार्ग पर चलना है, कितने ही प्रकार के हंसी मजाक ठिठोरापन होता रहे, मैं अपनी इस राह से भटकूंगा नहीं। అహ్మదాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, మరికొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. తొలుత అహ్మదాబాద్ మెట్రో రైల్ 2వ దశ పొడిగింపును ఆయన ప్రారంభించారు. గుజరాత్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో గుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్ 2వ దశ మెట్రో రైల్ను అభివృద్ధి చేసింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో కలిసి సెక్షన్ 1 మెట్రో స్టేషన్ నుండి జీఏఎఫ్టీ
సిటీ మెట్రో స్టేషన్ వరకు మెట్రో రైల్లో ప్రయాణించారు. అనంతరం అహ్మదాబాద్లో 8,000 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గాంధీధామ్, ఆదిపూర్ రైల్వే లైన్లను 4 రెట్లు పెంచడం, అహ్మదాబాద్లోని ఏఎంసీలో ఐకానిక్ రోడ్ల అభివృద్ధి, పై ఫ్లైఓవర్ల బ్రిడ్జిల నిర్మాణంతో సహా పలు కీలక ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం వల్ల ప్రతి ఇంటికి ఏడాదికి 25,000 రూపాయల లబ్ధి చేకూరుతుందని, ఆ లబ్ధితో కుటుంబంలో చిన్నారుల విద్యపై పెట్టుబడి పెట్టవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లోని గాంధీనగర్లో ఈరోజు 4వ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్ గ్లోబల్ ఇండస్ట్రియల్ మీట్ జరిగింది. ఈ మీట్లో ప్రధాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ప్రపంచంలోని అనేక సమస్యలకు భారతదేశం పరిష్కారం చూపుతుందన్నారు. 2047 నాటికి దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటమే తమ లక్ష్యమన్నారు. సౌర, పవన, అణు విద్యుత్ ఉత్పత్తి రంగాల్లో పురోగతి సాధించామన్న ప్రధాని గ్రీన్ ఎనర్జీ రంగంలో 700 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు వివరించారు. వచ్చే 100 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్న ప్రధాని తెలిపారు. సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పథకాల్లో పీఎం సూర్యఘర్ పథకం ఒకటిగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. मिल्क रिवॉल्यूशन का उदय हुआ, जिस धरती पर मधु क्रांति, स्वीट रिवॉल्यूशन, शहद का काम, उसका उदय हुआ, जिस धरती पर सूर्य क्रांति, सोलर रिवॉल्यूशन का उदय हुआ, वहां ये भव्य आयोजन हो रहा है. गुजरात भारत का वो राज्य है जिसने भारत में सबसे पहले अपनी सोलर पावर पॉलिसी बनाई थी. पहले गुजरात में पॉलिसी बनी, इसके बाद हम नेशनल लेवल पर आगे बढ़े. दुनिया में, जैसा अभी भूपेंद्र भाई ने बताया, क्लाइमेट के लिए अलग से मिनिस्ट्री बनाने वालों में भी गुजरात बहुत आगे था. जिस समय भारत में सोलर पावर की बहुत चर्चा भी नहीं थी, गुजरात में सैकड़ों मेगावाट के सोलर प्लांट लग रहे थे. साथियों, आपने भी देखा होगा, ये जो वेन्यू है, इसका नाम महात्मा गांधी के नाम पर है, महात्मा मंदिर. जब दुनिया में क्लाइमेट चैलेंज का विषय उभरा भी नहीं था, तब महात्मा गांधी ने दुनिया को सचेत किया था. और महात्मा गांधी का जीवन देखेंगे तो मिनिमम कार्बन फुटप्रिंट वाला जीवन था. वो प्रकृति के प्रेम को जीते थे और उन्होंने कहा था, धरती के पास हमारी नीड को पुराने. గుజరాత్లో పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గాంధీనగర్లో రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్ గ్లోబల్ ఇండస్ట్రియల్ మీట్ ఎక్స్పోను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పునరుత్పాదక ఇంధన ఉత్పత్తులకు సంబంధించిన పలు స్టాళ్లను ప్రధాని పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ పారిశ్రామిక విధానాలు అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుజరాత్లోని గాంధీనగర్లో ఈరోజు నిర్వహించిన రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్లో ఆయన మాట్లాడుతూ ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒక భారతవాసి ఉంటున్నారని, ప్రతి నలుగురు భారత ఐటీ నిపుణుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక వ్యక్తి ఉంటున్నారని చెప్పారు. క్లీన్ ఎనర్జీ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ను ప్రమోట్ చేయాల్సి ఉందని, గ్రీన్ ఎనర్జీ కారిడార్లను సక్రమంగా నిర్వహించాల్సి ఉందన్నారు. క్లీన్ ఎనర్జీ నాలెడ్జ్ నైపుణ్యాభివృద్ధి కేంద్ర ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. క్లీన్ ఎనర్జీ సాంకేతికతను అందిపుచ్చుకోవాలని నెట్ క్యాప్ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుందని చంద్రబాబు నాయుడు తెలిపారు. Other areas. For all these things, I am assuring you, as on today we are talking ease of doing business. From now onwards we are talking speed of doing business. Ease of doing business once, that is the history. There we used to get all 5 years. Number 1 in ease of doing business. Now you can appreciate how to do speed of doing business. Everything is virtual. No need to have any speed breakers everywhere. Once policy is very clear, automatically we'll put it on autopilot. That is what I am assuring all of you. And then you are going to see. సాంకేతికతలో అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఇంధన రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుజరాత్లోని గాంధీనగర్లో నిర్వహించిన గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్లో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి అవకాశాలపై చర్చించేందుకు సమావేశంలో పాల్గొన్నట్లు తెలిపారు. ఇంధన రంగంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఆవశ్యకతలు వివరించడం ఎంతో ముఖ్యమన్నారు. సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, వినియోగ విధానంలో ప్రాథమిక మార్పులు అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇవన్నీ సుసాధ్యం చేసేందుకు గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ అవసరమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి, నిబద్ధతకు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే నిదర్శనమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. గుజరాత్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించిన విశాఖపట్నం నుంచి రాయ్పూర్లోని దుర్గుకు వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును మంత్రి విశాఖపట్నంలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ నెల 20 నుంచి ఈ రైలు అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా నగరంలో వివిధ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు మంత్రి సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం భరత్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చొరవతో నూతన రైళ్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. కొత్త వందే భారత్ ట్రైన్ మన విశాఖపట్నం ఆ రోజు 2014లో మొట్టమొదటిసారిగా రైల్వేస్ కి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను అడుగులు వేస్తుంటే నాకు ప్రధానంగా సహకరించినటువంటి రైల్వే సిబ్బంది అందరినీ కూడా నేను గుర్తు చేసుకుంటున్నాను. ఆ రోజు 2014లో అప్పుడు ఉన్నటువంటి పద్ధతిలో ఏదైనా ఒక రైల్వే ప్రోగ్రామ్ చేయాలంటే, ఒక స్టాప్ కానీ నూతనంగా ట్రైన్ కానీ ఇవన్నీ చేయాలంటే ఎంతో కష్టంతో కూడినటువంటి పని. కానీ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత రైల్వేస్ తాలూకా బాధ్యత ఈ దేశంలో ఎంత ముఖ్యంతో తెలుసుకుని రైల్వేస్ కానీ మనం మరింత పుష్ చేయగలిగితే దేశంలో అభివృద్ధి మరింత శరవేగంగా మనం సాధించవచ్చు అనే ఆలోచనతో ఎక్కడికక్కడ డీసెంట్రలైజ్ చేసి, జిఎంస్ ని మరి పవర్ఫుల్ గా చేసి, డిఆర్ఎంస్ కూడా అథారిటీస్ ఇచ్చి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు గత 10 సంవత్సరాల్లో మోదీ గారి తాలూకా సహాయంతో మన ప్రాంతంలో మనం చేసుకోవడం జరిగింది. ముందుగా ఇదే విశాఖపట్నం నుంచి 3 వందే భారత్ ట్రైన్లు మనం ప్రారంభోత్సవం చేస్తున్నాం. 23లో విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కి, 24లో మళ్ళీ విశాఖపట్నం. వార్తల్లో స్వల్ప విరామం. డిజిటల్ బ్యాంకింగ్ కాలం ఇది. టైం ఆదా చేయాలండి. డిజిటల్ బ్యాంకింగ్ సులువైనది. ఏ చెల్లింపైనా చేసుకోండి. ఎప్పుడైనా ఎక్కడైనా సేఫే, ఫాస్టే. ప్రతి పేమెంట్ వేళ్ల మీద సెట్టే. లావాదేవీల ఆప్షన్స్ ఎన్నో. IMPS, NEFT, UPI కూడా.
24 గంటలు పనిచేసే పేమెంట్ సులువు, హాయిగా ఉండే. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. బ్యాక్ టు న్యూస్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలతో నేరుగా తన మనసులోని భావాలను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ అని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పెద్ద ఎత్తున ప్రజాదరణ పొందిన కార్యక్రమం మన్ కీ బాత్ అని పేర్కొంటున్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. పరిధిని దాటి అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందింది. ఎంతోమంది ఆ కార్యక్రమాన్ని చూస్తున్నారు. చాలా పాపులర్ అయింది. దీనికి సంబంధించి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యత స్వీకరించాక పెద్ద ఎత్తున ప్రజాదరణ పొందినటువంటి కార్యక్రమం మన్ కీ బాత్, మనసులో మాట. వారి యొక్క ఆలోచనలు ప్రజలతో నేరుగా పంచుకోగలిగినటువంటి సందర్భం. గ్రామాల్లో చిన్న స్థాయిలో లేకపోతే వివిధ చేతి వృత్తుల వారితో కానీ, లేకపోతే వివిధ రంగాల్లో ఉన్నటువంటి కళాకారులతో కానీ, లేకపోతే ఎక్కడో అట్టడుగున మారుమూల గ్రామంలో ఉన్నటువంటి విషయాన్ని ప్రస్తావించడం కానీ ఇవాళ మన్ కీ బాత్ ద్వారా ప్రజలకు చేరువయ్యేటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. అది దాదాపు 100 ఎపిసోడ్ని దాటి ఇవాళ ఇంకొక 115-120 ఎపిసోడ్లు ఎక్కడ ఉన్నది. అది దాదాపు మరి ఇది పెద్ద ఎత్తున ప్రజాదరణ పొంది ఆంధ్రప్రదేశ్కు సహకారాన్ని అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎల్లప్పుడూ చిత్తశుద్ధితో ఉందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. విజయవాడలో ఈరోజు జరిగిన వారధి కార్యక్రమం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రతి బీజేపీ ప్రజాప్రతినిధి నెలలో 2 రోజుల పాటు ప్రజలకు అందుబాటులో ఉండేలా వారధి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీ శాసనసభ్యులు, ఎంపీలు 1 నెల వేతనాన్ని వరద బాధితులకు అందించాలని పార్టీ నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. రాజధాని అమరావతి అభివృద్ధి కేంద్ర సహకారం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసినందుకు ఇప్పటికే కేంద్రం ఆర్థిక సహాయం ప్రకటించిందని తెలిపారు. కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం ఎల్లప్పుడూ సహకారం అందిస్తూనే ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజలకు కానివ్వండి అందుబాటులో ఉండడం ద్వారా, వారి దగ్గర నుంచి వచ్చేటువంటి కొన్ని విజ్ఞప్తులను స్వీకరించడం ద్వారా వాటిలో ఉన్నటువంటి జెన్యూనిటీ ఆధారంగా కొన్ని సమస్యల్ని పరిష్కరించవచ్చు అనేటువంటి ఆలోచనలో భాగంగా పార్టీ కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఈరోజు అందులో భాగంగా నేను విజయవాడ రావడం జరిగింది. ఈ సందర్భంలో పార్టీ సభ్యత్వం గురించి ఒక మాట మాట్లాడతాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆధారంగా పనిచేసేటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది అనేటువంటి విషయానికి చక్కటి ఉదాహరణ శ్రీనివాస్ వర్మ అనేటువంటి విషయాన్ని మేము ముందు ఉంచుతూ ఉన్నాం. ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం ఇది భారతీయ జనతా పార్టీకి, సభ్యత్వ నమోదు అనేది. అది దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. మీ అందరికీ కూడా తెలుసు. మనం 2వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అఖిల భారత అధ్యక్షుడు నడ్డా గారి చేతుల మీదుగా సభ్యత్వం స్వీకరించిన నాటి నుండి దేశమంతా, రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున సంఖ్య నమోదవుతూ ఉంది. సేవా పక్వాడా పేరుతో మోడీ గారి పుట్టినరోజు కార్యక్రమాలు రేపు నుంచి 17వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున వారం రోజుల పాటు జరగబోతూ ఉన్నాయి. గ్రామ సభల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ప్రపంచ రికార్డు సాధించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఈ గుర్తింపు లభించింది. గ్రామ స్వరాజ్యం దిశగా ముందుకు దూసుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 23న రికార్డు స్థాయిలో ఒకే రోజు 13,326 చోట్ల గ్రామ సభలు నిర్వహించింది. దీన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది. ఈ మేరకు రికార్డు ధ్రువపత్రాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అందజేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే పవన్ కళ్యాణ్ ప్రపంచ రికార్డు నమోదు చేసుకున్నారు. గ్రామసభ కార్యక్రమానికి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించడం ఆనందంగా ఉందని పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. 326 and was achieved by the state of Andhra Pradesh, India on 23rd August 2024. Congratulations. Thank you.
యువత దేశం పట్ల చిత్తశుద్ధి అంకితభావంతో ఉండాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. బీజేపీ కార్యాలయంలో ఈరోజు ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకోవాలని తెలిపారు. యువత స్వయం కృషి పట్టుదల కలిగి ఆదర్శప్రాయమైన జీవితాన్ని అవలంబించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అందించే రుణాలతో ఆర్థికంగా ఎదగాలని తెలిపారు. మనం త్యాగం చేయాల్సి వచ్చినటువంటి సందర్భంలో మనం దేశం యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మనం ముందుకు వెళ్ళాలి. ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలు ఏవైతే ఉన్నాయో యువకుల కోసం పెద్ద ఎత్తున భారతదేశంలో గతంలో ఏ ప్రభుత్వం కూడా అందించినటువంటి పెద్ద ఎత్తున యువకులు స్వయం కృషితో ముందుకు పోవడానికి పెద్ద ఎత్తున అభివృద్ధి పథకాలు ప్రకటించడం జరిగింది. ఎంఎస్ఎంసీ స్కీమ్ ద్వారా, స్కిల్ ఇండియా ద్వారా, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున రుణాలు లేని సౌకర్యాలు, రుణాలు ఇచ్చేటువంటి సెక్యూరిటీ లేనటువంటి రుణాలు ఇచ్చేటువంటి సౌకర్యాలు ఔత్సాహికుల కోసం సిద్ధంగా ఉంది. పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ యువకులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహాలు ఇవ్వడానికి అనేక బ్యాంకులు ముందుకు వస్తూ ఉన్నాయి. ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కల్పించేటువంటి సౌకర్యాలన్నీ ఉపయోగించుకుని యువకులంతా కూడా పెద్ద ఎత్తున ఈ దేశంలో పరిశ్రమల స్థాపన ద్వారా మరింత మంది నిరుద్యోగపతికి ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి. వారు చాలా విషయాల్ని మన దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగంతో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలండి. నమస్కారం. బుడమేరు వరద ఉధృతికి విజయవాడతో పాటు పలు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడ్డారని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. విజయవాడ సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్ను డిజైన్ చేస్తున్నామని తెలిపారు. రాజధాని నిర్మాణానికి రానున్న రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 3 వాగుల స్టోరేజ్ కెపాసిటీని పెంచుతున్నామన్నారు. కెనాల్స్తో పాటు రిజర్వాయర్ను డిజైన్ చేస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా ఎక్కువ వరద వస్తే రిజర్వాయర్కి పంపటం జరుగుతుందని వివరించారు. 2 నెలల్లో టెండర్లు వేసి వచ్చే వర్షాకాలంలోపు పనులు పూర్తి చేస్తామని తెలిపారు. తద్వారా అమరావతి రాజధానికి ఎలాంటి ముప్పు ఉండదన్నారు. రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ అనేది 80% పూర్తి చేయటం జరిగిందని చెప్పారు. రైతులకు కౌలు చెల్లింపులు చేయటం జరిగిందన్నారు. Nothing happened. So actually already we designed 3 canals there. One is 3 canals there with a length of I think Kondaviti Vagu and Palavagu and Gravitation Canal, 3 canals. Kondaviti Vagu a length of 23.6 kilometers, Palavagu 16.17 kilometers and 8 kilometers gravitation canal. These 3 canals actually we designed and 2 pumping stations. One pumping station with a capacity of 12,350 cusecs at Vondavalli and another pumping station at 5,650 cusecs at Vaikuntapuram. So today actually I discussed with our officials and asked them to start these works. So they are going to plan probably within 1 month they are going to start the tenders, like that actually they told today. And ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయటమే లక్ష్యంగా కేంద్రం కృషి చేస్తోందంటున్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు ముఖాముఖిలోని కొన్ని ముఖ్యాంశాలు చూద్దాం. కేంద్ర రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ తరపున కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి ధాన్య భండాగారంగా పేరుంది. మీరు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అప్పటికే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకి వ్యవసాయానికి సంబంధించిన ఒక కీలకమైన భూమిక ఉంది, పాత్ర ఉంది. ఈ ప్రాంతం నుంచి మీరు కేంద్ర మంత్రిగా నియమించబడడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి విజన్కి ఇది ఒక దర్పణంగా చెప్పొచ్చు. దీనికి సంబంధించి మీరు ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, మీ ప్రాధాన్యతలు ఏంటి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరు ఏం చేయబోతున్నారు?
ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అభివృద్ధి విషయంలో కేంద్రం చాలా పెద్ద ఎత్తున ప్రాముఖ్యతనిస్తుంది. ముఖ్యంగా మీరు ఏదైతే ఉభయ గోదావరి జిల్లాల గురించి మాట్లాడారు, వ్యవసాయం గురించి ప్రస్తావించారు, కాబట్టి ఈ దేశ ప్రధాని యొక్క నిరంతరం ఆలోచన ఈ దేశంలో రైతుకి వ్యవసాయ ఉత్పత్తుల మీద వచ్చేటువంటి ఆదాయాన్ని రెట్టింపు చేయాలని, రైతుల యొక్క ఆర్థిక పరిపుష్టత ఉండే విధంగా ప్రయత్నం చేయడం నరేంద్ర మోడీ గారి ఒక ఆలోచన. వ్యవసాయ రంగానికి భారతదేశంలో గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం ఇవ్వనంతటి ప్రాధాన్యతని కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చాక ఇస్తూ ఉన్నదంటే విషయం మనందరికీ కూడా తెలుసు. వేళ ఎరువుల విషయంలో కానీ, పురుగు మందుల విషయంలో కానీ, ఇచ్చేటువంటి సబ్సిడీల విషయంలో కానీ, కల్తీ ఎరువులను, కల్తీ పురుగు మందులని నివారించేటువంటి విషయంలో కానీ, రైతులకి ఫసల్ బీమా యోజన ద్వారా వచ్చేటువంటి లేకపోతే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఇటువంటి ప్రయోజనాలను కానీ, ఇవన్నీ కూడా రైతులకి మేలు చేసేటువంటి ప్రభుత్వం ఇవాళ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఇంకా ఈ రాష్ట్ర అభివృద్ధికి నేను ఏం చేయబోతా ఉన్నానంటే, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున నాకు ఉన్నటువంటి భారీ పరిశ్రమల శాఖ ద్వారా భూమి యొక్క ల్యాండ్ అవైలబిలిటీ ఆధారంగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడడం జరిగింది, ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించడానికి మేము ప్రోత్సహిస్తాం. పుంగనూరు నియోజకవర్గ పారిశ్రామిక అభివృద్ధికి ప్రస్తుత ప్రభుత్వం సహకరించాలని రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ పుంగనూరు అభివృద్ధి జరిగితే ఈ ప్రభుత్వం పట్ల తాము సంతోషాన్ని వ్యక్తం చేస్తామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో పరిశ్రమల అభివృద్ధికి భూ కేటాయింపులు జరిగాయని, వాటి అభివృద్ధికి తగిన మౌలిక సదుపాయాలు, అనుమతులు మంజూరు చేయాలని కోరారు. మంత్రి అంతకుముందు 20 రోజుల కిందట మరణించిన మాజీ వైస్ చైర్మన్ ఖాదర్ ఖాన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, కానీ వాళ్ళ కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ కంపల్సరీగా చేయాలి. ఈరోజు టొయోటా లాంటి కంపెనీ పెట్టుబడి పెట్టిన సంస్థ నెఫర్ మోషన్ ఎకరా 10 లక్షలు 11 లక్షలు చోట 20 లక్షల నుంచి ఎటువంటి బెనిఫిట్ కూడా తీసుకోకుండా వాళ్ళు ఈరోజు ఆర్బీఐ క్లియరెన్స్ అన్ని తీసుకుంటా ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టేదానికి సిద్ధంగా. ప్రవక్త మహ్మద్ సలాహు అలహీ వసల్లం ప్రపంచానికి శాంతిని ప్రబోధించారని అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ వసీం సలీం అన్నారు. మహ్మద్ ప్రవక్త జన్మదినంను పురస్కరించుకొని మిలాదున్ నబీ పండుగ సందర్భంగా నగరంలో ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నగర మేయర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహ్మద్ ప్రవక్త ప్రబోధించిన విధంగా ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా అందరితోనూ ప్రేమగా మెలగాలన్నారు. సందర్భంగా మనం జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన చెప్పిన సందేశాలు ప్రజల్లోకి తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం 3వ నెల రబీఉల్ అవల్ 12వ తేదీన ఇది మిలాదున్ నబీ జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన చెప్పిన విధానాన్ని మనం విజయవాడ చుట్టుపక్కల వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు అపన్న హస్తాలు ముందుకొస్తున్నాయి. ప్రభుత్వంతో పాటు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, పలు స్వచ్ఛంద సేవా సంస్థలు విరివిగా తమ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. ఈ మేరకు ప్రజలకు అవసరమైన ఆహారం, తాగునీరు, నిత్యావసరాలను ఆయా సంస్థలు అందిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు నగదు రూపంలో విరాళాలు ప్రకటిస్తున్నాయి. ఆపదలో ఉన్న వారికి అపన్న హస్తం అందిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 114వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం అవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలను అయితే 1800117800 నెంబర్కు ఈ నెల 27వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వటం ద్వారా తిరిగి మన మొబైల్కి వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం అవుతుంది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.